ఏదైనా ఇలా సారవంతమైన హుజురాబాద్కు సారవంతమైన హుజురాబాద్కి అలా ఎందుకు ఈ డంపింగ్ యార్డ్ బాధ? ఈరోజు హుజురాబాద్ ప్రాంతం అంటే తెలంగాణలో ఒక సీడ్ పండించే ప్రాంతం అంటే తెలంగాణలో హైయెస్ట్ హుజురాబాద్ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ వేల ఎకరాలు కూడా ఇక్కడ రైతులు వరి పండించి పచ్చటి పొలాలు ఉన్నదంటే ఈరోజు రైతుల మధ్య జనవాసాల మధ్య ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం బాగా వ్యతిరేకం. ఎందుకంటే పక్కకే సింగాపూర్ రిజర్వాయర్ చెరువు 25 గ్రామాలకు త్రాగునీరు కలుషితమైపోతుంది. ఇటు ఎల్ఎండి నుంచి సాగునీరు అందించే కెనాలు కూడా ఈరోజు కలుషితమయ్యే పరిస్థితి ఉంది. చుట్టూ వేలాది ఎకరాలు, విద్యా సంస్థలు, కార్మికులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు చిన్న పిల్లలు కూడా జనవాసాల మధ్య 1 కిలోమీటర్ మధ్య పెట్టడం చాలా దుర్మార్గం. దీన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి ప్రజలకు అభిష్టంగా ఉండేటట్టు చేయాలి. ఇక్కడ సోలార్ ప్యాకెట్ పట్టించుకోవాలి, సోలార్ ప్యాకెట్ పెట్టండి ఆడ. కానీ ఇలాంటి ప్రాజెక్టులు వెంటనే నిలిపివేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలు వ్యతిరేకించినప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకుంటే 16 రోజుల నుంచి కూడా శాంతియుత ఉద్యమం జరుగుతుంది. దీన్ని ఇంత పద్ధతిలో చేయకుండా దీన్ని ప్రభుత్వం వెంటనే తీసి ఇక్కడ రైతుల మన్నలు పొందండి. మీరు రద్దు చేస్తే మీ కాళ్ళకు పాలాభిషేకం చేస్తారు ఇక్కడ రైతులని కోరుతున్నాం. ఏమైంది ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి ఏంది? హుజురాబాద్ మంచిగా హాయిగా చక్కగా చల్లగా మంచిగా పంటలతో ఉండేది, ఇట్లా చేసిరు ఎందుకు? ఏమైంది? ప్రభుత్వానికి ఏ భ్రమం పుట్టిందట? ఇక్కడ ప్రధానమంత్రి వరకు చేసినటువంటివి హుజురాబాద్ నియోజకవర్గం, ఇక్కడ ప్రధానమంత్రి పివి నరసరావు కూడా అయిన అట్లాంటి ఇంత మంచి ఈ ప్రాంతాన్ని ఒక 2 జిల్లాల నుంచి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం అనుకున్నారు చెత్తనా కొడుకులు. ఏ చెత్తనా కొడుకైనా కూడా అది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే 100% అది డంప్ యార్డ్ క్యాన్సిల్ కావాలి. డంప్ యార్డ్ క్యాన్సిల్ అయ్యేంత వరకు విస్మరించేది లేదు, విరమించేది లేదు. 100% అది క్యాన్సిల్ అవ్వడం ఖాయం. అప్పటిదాకా ఈ టెంట్ తీసేది లేదు. బాబులు ఎందుకు ఈ రోజు ఇంతగానో చేస్తున్నా కూడా ఎవరు ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరు దీనికి మద్దతు తెలపట్లేదు? ఇటు 20 ఏళ్ల పాటు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈటల రాజేందర్ సార్ కూడా ఏమన్నా కలితారు ఏమన్నాడు? చాలా మంది మంత్రులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎవరు ఇటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తారనే దాని మీదనే ఇలా ఎమ్మెల్యే గారు చాలా సీరియస్ గా నిరాదీక్ష చేస్తా ఉన్నాడు. 100% ప్రభుత్వం కళ్ళు తెరిచి 100% క్యాన్సిల్ చేస్తారనే నమ్మకం అయితే ఉన్నది. ఒకవేళ క్యాన్సిల్ చేసేంత వరకు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఊరుకోరు. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఇది అంటుకున్నది, ఇది ఆగది. డంప్ యార్డ్ క్యాన్సిల్ అయ్యేంత వరకు కూడా ఇది పక్క విరమించలేదు, పోరాటం చేసేది ఆగది. అసలు నిజంగా హాయిగా సాఫీగా ఉండే హుజురాబాద్ డంపింగ్ యార్డ్లు ఎందుకు ఎవరు తీసుకొస్తారు? దీనికి కారణం ఏంటంటారు? డంపింగ్ యార్డు రద్దు చేయాలి. మాది సిరిసపల్లి గ్రామం. మేము స్వచ్ఛమైన మాది సిరిసపల్లి గ్రామం. ఎడు చూసిన పచ్చగా పక్కన మంచిగా కాలువ పోతా ఉంటుంది, సారవంతమైన భూములు. ఇప్పుడు తీసుకొచ్చి కలుషితం పెడితే హైవే రోడ్డు వేయడం వల్ల మాకు ఇది నష్టంగా ఉంది. దయచేసి మీరు ఈ నిర్ణయం తీసుకోకండి. మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మా పిల్లల ప్రాణాలకు చెలగాటం. మేము ఉన్నంత స్వేచ్ఛగా కూడా మా పిల్లలు ఉండగలిగారు. మీకు ఈ నిర్ణయం కాకుండా వేరే ఏదైనా విద్యా సంస్థలు లేదా మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా వేయండి. మేము కూడా మీకు సహకరిస్తాం, అండగా ఉంటాం. దయచేసి మా సిరిసపల్లి గ్రామం, మా హుజురాబాద్ నియోజకవర్గానికి వేస్ట్ టు ఎనర్జీ వేయకండి. దయచేసి పిల్లల జీవితాలతో చెలగాటం ఆడకండి. మా సిరిసపల్లిలో పండించే పంట 6 రాష్ట్రాలకు వెళుతుంది. అలాంటి మా సిరిసపల్లిని వ్యర్థం చేయకండి దయచేసి. రేవంత్ రెడ్డి గారు, దేవుని తర్వాత మీరే దేవుడు అనుకుంటాం. మీరు ఇది రద్దు చేయండి. దేవుడి తర్వాత మీరే, రేవంత్ రెడ్డి గారే దేవుడు అనుకుంటాం. మీరు మాకు దీనికి సాయం చేయగలరని కోరుకుంటున్నాం. మాది కూడా అదే ఊరు. రేవంత్ రెడ్డి గారికి నా యొక్క మనవి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం గ్రామం సిరిసపల్లి. నా పేరు సుకున. ఇది ఒకటి దీన్ని మిమ్మల్ని నుంచి కోరుకునేది ఏంటంటే, అక్కడ డంప్ యార్డ్ రింగు రోడ్డు పోయిందంటే మాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇక్కడ నీళ్లు నిల్వట, పంటలు బాగున్నాయి. అది కలుషితం చేయకుండా డంప్ యార్డ్ రద్దు చేయాలని మా యొక్క మనవి చేయాలని కోరుకుంటున్నాం. మీరైతే ప్రభుత్వం కొరకు మీరు ఎంత పోరాడిరో మేము కూడా డంప్ యార్డ్ వద్దని మేము పోరాడుతున్నాం.
మా మొర ఆలకించి మా మీద దయసూపు పండే పంట ప్రతి ఒక్కరు ప్రతి గ్రామాలకు ప్రతి జిల్లాకు ప్రతి రాష్ట్రాలకు వెళ్తుంది. మా నుంచి విత్తనాలు వెళ్తున్నాయి, అన్నము వెళ్తుంది, ప్రతి ఒక్క తిండికి వెళ్తుంది. వేరే రాష్ట్రాలకు కూడా మా నుంచి విత్తనాలు వెళ్తున్నాయి. కానీ ఇటువంటిది అది కలుషితం చెయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని మా యొక్క ప్రాధాభివందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, రద్దు చేయాలి చేయాలి, రద్దు చేయాలి చేయాలి, రద్దు చేయాలి చేయాలి, రద్దు చేయాలి చేయాలి.